ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం వాక్య ధ్యానంకై కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నిజం చెప్పాలంటే ఈ మాట మనందరికీ ఇష్టమైన మాట. ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే లాభాలేంటి, ఏ విధంగా వృద్ధి పొందుతాం, ఏ విధంగా ఆశీర్వదించబడతాం అనే విషయాలు రాయబడ్డాయి. నూతన సంవత్సరంలోకి వచ్చేసాము. ఈ నూతన సంవత్సరంలో కూడా మనము నూతనమైన తీర్మానాలు తీసుకునే వారిగా ఉన్నాం. నాకు తెలిసి 70% మంది క్రైస్తవులు కనీసం ఈ తీర్మానం తీసుకుంటారు, ఇది మొదలుకొని నేను బైబిల్ ప్రతిరోజు చదువుతాను అని. మంచిదే, కానీ ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ధ్యానించాలి అని. ఏదో మొక్కుబడిగా ధ్యానిస్తే సరిపోదు, లేకపోతే ఏదో దేవుని వాక్యం చదవాలి, లేకపోతే కీడు జరుగుతుంది, ఆశీర్వాదాలు రావు అని చదివితే సరిపోదు. మరి దేవుని వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ధ్యానించాలంటే, నువ్వు ధ్యానించినప్పుడు, చదివినప్పుడు, వినినప్పుడు నీలో ఆనందం ఉండాలి. ఇది సజీవుడైన దేవుని వాక్యం, దీన్ని దుఃఖంతో చదవాల్సిన అవసరం లేదు. దేవుడిని ఖండించాడు ఈ వాక్యం ద్వారా, సరి చేసుకో. దేవుని తప్పుదిద్దుతున్నాడా, సరి చేసుకో. ఏదైనా ఆశీర్వాదం ఇచ్చాడా, దాన్ని గట్టిగా పట్టుకో. అది ఏదైనప్పటికీ కూడా, గద్దింపు మాటైనా, ఆశీర్వాదపు మాటైనా, నీలో నెమ్మది కలుగు చేసే మాట ఉన్న ప్రతి దానిని కూడా ఆనందంతో నీ హృదయంలోకి తీసుకో. ఆనందంతో ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ధ్యానిస్తావో, అక్కడే రాయబడింది, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎంత గొప్ప వాగ్దానం! ఇది ఎవరికి ఇవ్వబడిందంటే ఆనందించుచు ధ్యానించు వారికి. అందుకే ఈ సంవత్సరంలో 2026లో నువ్వు దుఃఖముకుడివే వాక్యాన్ని చదవకు. అయ్యో వాక్యం చదవకపోతే దేవుడు ఏదో అనుకుంటాడని, నేను అలసిపోయిన ఈరోజు పైపైన చదివేస్తానని అలా చదువుకుంటూ వెళ్ళిపోకు. ఈ వాక్యాన్ని నీకు దేవుడు నీ చేతులు పెట్టాడు. ఈ వాక్యం అనేక మంది చేతిలో ఈ సమయంలో కూడా లేదు, అయినా దేవుడు నీ చేతిలో 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు ఆనందిస్తూ ధ్యానించడం అనేది ఈ 2026లో అలవాటు చేసుకో. ఒక జనవరి మాత్రమే కాదు 2026 అంటే, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా మానకు ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవాలన్న తీర్మానం తీసుకున్నప్పుడు మాత్రమే, ఆ విధంగా పాటించినప్పుడు మాత్రమే నీ బ్రతుకు ఎంతో ఫలభరితంగా ఉంటుంది. లేకపోతే మరలా నువ్వు 2027 కోసం వేచి ఉండాలి. అటువంటి పరిస్థితి నీ జీవితంలో వద్దు. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుని వాక్యం నీ చేతిలో ఉండగా నువ్వు దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ బ్రతుకు ఎంతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దపడుతుంది. తీర్మానం తీసుకున్నావు, మంచిదే. ఆ తీర్మానానికి తగ్గట్టుగా నువ్వు ప్రతిరోజు, మరి ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది ఈ జనవరి మాసంలో, మరి నువ్వు బైబిల్ చదివావా? ఈరోజు బైబిల్ చదివావా? ఇది జనవరి మాసంతోనే 30 రోజులు చదివేసి, 31 రోజులు చదివేసి ఫిబ్రవరిలో మరలా ఆగిపోయే వ్యక్తిగా వద్దు. ప్రతిరోజు చదువు. కొందరు ఏం చేస్తారంటే ఆదికాండం చదువుతారు, బాగుంటుంది.